కరెక్ట్గా ఇక్కడ న్యాయం జరిగింది. భయపెట్టు ఆశ చూపు అతన్ని ఈ రాజకీయం తమ చెప్పు చేతలోకి తీసుకుంటూ వచ్చి ఈ కాపు సామాజిక వర్గం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ రోజుకి కూడా ఉన్న కొద్ది కూడా సమాజంలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కోల్పోతూ రిజర్వేషన్ పేరున కొంతమంది, అగ్రవర్ణాల్లో పలుకుబడితో కొంతమంది తమ తమ కోరికలను సాధించుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని నిర్మించుకుంటూ వచ్చారు. కానీ ఇటుగాని స్థితిలో ఉండిపోయినటువంటి కాపు ఒక మధ్యతరగతి వ్యవస్థగా మారిపోయింది. మరి ఈ కాపులకి చేయూతనిచ్చి ఈ వ్యవస్థలో వీళ్ళు కూడా ఒక ఉన్నత స్థితికి ఏ విధంగా చేర్చాలని ఆలోచించేవాళ్ళు ఒక్కడు కూడా లేడు. నాయకులు వచ్చారు, ఈ 79 సంవత్సరాల కాలంలో పదవులు అనుభవించారు. వాళ్ళ కుటుంబ స్థితిగతులు బాగు చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఎంతసేపు కష్టపడ్డారు, శ్రమపడ్డారు. కానీ ఈ సామాజిక వర్గం ఇంతమంది, ఇన్ని కోట్ల మంది, ఇంచుమించుగా 1,50,00,000 మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా ఒక కింద స్థాయి వ్యక్తి పిల్లలు అమెరికా వెళ్తున్నాడు, అగ్రకులాలు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని అమెరికాలోనే చదివిస్తున్నారు. కానీ ఒక కాపు విదేశాలకు వెళ్ళాలంటే ఎన్నో పాపం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తమ జీవిత కాలంలో వాళ్ళు కష్టపడి కూడబెట్టుకున్నంత కూడా వాళ్ళ మీద ఖర్చు పెట్టి ఆ తల్లిదండ్రులు తమ కొడుకు అక్కడ స్థిరపడి అక్కడి నుంచి ఏదన్నా పంపిస్తే మన బ్రతుకులు బాగవుతాయి అనే భావంతోనే వాళ్ళు నిరాశ నిస్పృహంతో కూడినటువంటి జీవితాన్ని అనిపిస్తున్నారు. ఇన్ని ఉండి కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతుందో మీకు అందరికీ కూడా మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం స్వార్థపూరితమైనటువంటి వాళ్ళ ఆలోచనలు వచ్చారు. రాజమండ్రిలో నా ఎదురుకుండా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మన నగర మొదటి డిప్యూటీ మేయర్ బొలిశెట్టి ప్రసాద్. ఆయన కేవలం ఆయన రాజకీయ జీవితాన్ని కాపు కాబట్టి తొక్కేశారు. అదంతా వాస్తవం మనకు తెలుసు. ఆయన ఈ పాటికి ఏదో మంచి స్థితిలో ఉండేవాడు లేకుండా చేస్తూ వచ్చారు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో 60 మంది కాపులు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఈ రోజున దాని సంఖ్య ఇంచుమించుగా 20కో 30కో చేర్చారు. ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ రోజుల్లో 16 మంది కాపులు ఉండేవాళ్ళు ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు. కానీ వాళ్ళ కాపు అనేవాడు ఎక్కడున్నాడో ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ధోరణి ఈ రాష్ట్రంలో మనం ఏదో ఒక 3rd గ్రేడ్, నాట్ సెకండ్ గ్రేడ్ మళ్ళీ బీసీలు చూస్తారు. వాళ్ళు 3rd గ్రేడ్ జాతి కింద ఈ కాపు జాతిని చూస్తూ వస్తున్నారు. మరి కాపు జాతి ఎప్పుడు కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అది ఎవరో బాగు కోసం చేస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ బ్రతుకుల కోసం మన బ్రతుకులు బాగు చేసుకునే విధంగా పోరాటం ఉండాలనే ఒక స్ఫూర్తి వీళ్ళలో పూర్తిగా లోపించింది ఎప్పుడు కూడా. సో మనం చాలామంది నాయకులు కూడా చూసాము. ఎందుకంటే రాజకీయాల కోసం కూడా కులాన్ని మాకు చేసుకునే నాయకులను కూడా మన జాతిలో చూసాం. మరి ఇటువంటి పరిస్థితి పోవాలి. ఈ జాతిలో కొంత ఈ నిరాశ నిస్పృహలన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా మనం కూడా ఒక మంచి జీవితాన్ని గడపాలి ఈ రాజ్యాధికారంలో. కానీ ప్రతి వాళ్ళు రాజ్యాధికారంలో వాటా అని అడుగుతాం, కానీ రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి అనే భావన అస్సలు పూర్తిగా మనలో లోపించింది. ఎందుకంటే అసలు ఎవడనో వెళ్ళి అడుక్కోవటం ఏంటి, మాకు కొంత వాటా ఉందని. అది కాకుండా ఈ రాజ్యాధికారాన్ని సాధించాలి. మరి సాధించాలంటే ఆనాడు ప్రజారాజ్యం వచ్చింది.
మళ్ళీ ఈనాడు ఒక కొత్త నాయకుడు వచ్చాడు. మరి మన అవసరాలు కానీ మన యొక్క ఉన్నతుల గురించి కానీ పట్టించుకునేటటువంటి నాయకుడు ఇప్పటి వరకు కూడా ఒక్కడు కూడా రాలేదు. అందుకనే ఈనాడు మీరందరూ కూడా ఇదంతా కూడా మీ వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా మన సమాజం కోసం ఇది మనం ఎందుకు ఈ విధంగా ఉన్నామని ఒకసారి ఆలోచించుకోండి. ఒకప్పుడు మనం మీటింగ్ పెట్టుకోవాలంటే 100 మందిని పోగేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజున మీటింగ్ పెట్టాలంటే మనుషులు అవసరం లేదు, కేవలం సోషల్ మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో మన వాడిని ఎక్కడికైనా ప్రపంచాన్ని మొత్తం కూడా వినిపించవచ్చు. అందుకనే రాష్ట్ర బైఫర్కేషన్ జరిగిన తర్వాత 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో అయినా సరే విడిపోయిన రాష్ట్రంలో ఈ కాపుల జీవన స్థితిగతులు మారతాయేమో అని మేము ఎంతో ఎదురు చూసాము. కానీ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పంద కొనసాగిందో ఈ రాజకీయ నాయకులు అదే పందాన్ని మళ్ళీ విడిపోయిన ఈ రాష్ట్రంలో కూడా కొనసాగించారు. సో అప్పటికి ఇప్పటికీ మన కాపు వ్యవస్థ ఎక్కడ వేసిన ఒకడక్కడ ఉన్నట్టే ఉంది. ఇవన్నీ కూడా మార్పు చేసుకోవాలంటే మీలో అందరిలో కూడా ఒక పౌరుషాన్ని ముందు రగిలించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఇది మంద కాదులే, ఎవరు పిలిచారు, ఎవరు వెళ్ళాము, ఎవరు వచ్చాము అనే భావంతో కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన కుటుంబ సమస్య కింద తీసుకొని మనమందరం కూడా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. సో ఈనాడు ఈ కార్యక్రమం ప్రధానంగా పెట్టడం ఎందుకైందంటే ఈ మధ్యకాలంలో నేను బీసీల సింహగర్జన్కి నేను వెళ్ళడం జరిగింది. సో బీసీవై పార్టీలో కూడా నేను చేరాను. ఆయన సాధారణంగా ఆహ్వానించాడు, చేరాను. కానీ బీసీవై పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు 5 ప్రధాన డిమాండ్స్ మధ్య సింహగర్జన చేశారు. అందులో మొదటి డిమాండ్ వాళ్ళ బీసీలకి 1000 ఎకరాలు అమరావతిలో ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఆయన రామచంద్ర యాదవ్ గారు వచ్చారు. సో ఆయన వెర్షన్ అవన్నీ విన్న తర్వాత నాలో కూడా ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు అమరావతిని రెడ్లు దోచుకున్నారు. 7 సంవత్సరాల నుంచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం దోచుకుంటుంది. మరి ఇంత పెద్ద సామాజిక వ్యవస్థ, ఇంత పెద్ద కాపులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కాపులకి అమరావతిలో అసలు ఏం ప్రాధాన్యత ఉన్నది అనే పద్ధతి దాని మీద ఆలోచన చేసి నేను ఈ కార్యక్రమాన్ని లేకపోతే ఈ ఎజెండాని ఈ యొక్క డిమాండ్ని ఎన్నుకోవడం జరిగింది. కాపులకు కూడా అమరావతిలో 500 ఎకరాలు ఇవ్వాలి అనే డిమాండ్ మీదే ప్రధానంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ కూడా చైతన్యం రగిలించగలిగాం. వచ్చినది చాలా గొప్పకరమైన విషయం భావిస్తూ, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా సంతోషకరం ఏంటంటే మహిళా దినోత్సవం. మహిళలు ఏదైతే తొలిత దేనికైనా సరే మహిళతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు ఒక శుభదినమైనటువంటి ఈ మహిళా దినోత్సవం రోజుని ఈ ఒడ్డి మల్లేశ్వర యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా గొప్పకరంగా భావిస్తూ, ముఖ్యంగా మరి స్వాతంత్ర్యం ఎవరైతే వాళ్ళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఏదైతే ఆనాటి 1947 స్వతంత్ర దినోత్సవం ఎక్కడ వచ్చినాయో ఆనాటి నుంచి ఈనాడు దాకా చూసుకుంటే ఇందాక మల్లికార్జున 70 సంవత్సరాలు మనకి ఈరోజు వచ్చినప్పటికీ కూడా ఈ కాపులు కన్నా దాని మీద ఏ రకమైన కూడా లేదన్న విషయాన్ని మనందరికీ కూడా తెలుసున్న విషయమే. మరి ఆనాటి నుంచి కూడా ఏదైతే మల్లికార్జున గారు చెప్పిన మేరకు ఈరోజు ఏదైతే మనకున్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో కూడా 2014 సంవత్సరంలో వచ్చేటప్పటికి 2 రాష్ట్రాల్లో కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం, ఇటు మనకి ఆంధ్ర అని చెప్పి ఇటువంటి సందర్భాన్ని మనందరికీ తెలుసు. 2009లో వచ్చేటప్పటికి ప్రజారాజ్యం తరపుని ఎవరైతే సినీ రంగ చరిత్రలో మొగ్గలేని మహారాజులాగా కాపు కులాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన ఘనత దగ్గరటువంటి ఆ రోజు ప్రజారాజ్యం తరపున పోటీ చేస్తే చిరంజీవి గారు 18 సీట్లు తెచ్చుకున్న ఘనత ఆ రోజుల్లో ఆయనకే దక్కింది అన్న విషయాన్ని గ్రహించి కూడా మీరు అంతా పరిగణలో తీసుకోవాలి. అదే అనుసరించుకున్న ఆ రోజులు కొనసాగితే
ఈ రోజున మరి సీఎం పీఠం కూడా మనం తీసుకుందేమో అని అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన బట్టి. ఆ తర్వాత 2014లో వచ్చేటప్పటికి 2 రాష్ట్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి 294 నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాలు అటైపు, 175 నియోజకవర్గాలు ఇటైపు వచ్చిన తరుణంలో అప్పట్లో మనకు ఉన్నటువంటి రాజధాని ఏదైతే ఉందో అటు హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది అన్న విషయాన్ని ఈరోజు మనందరూ కూడా తెలుసుకోవాలన్న విషయాన్ని మీ అందరికీ చెప్తూ, ఆ రోజు ఎప్పుడైతే 2014లో తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రైతు ఆ రోజు అమరావతి దాని మీద చాలా సంచలనమైనటువంటి మాటలు కూడా జరిగినాయి. ఆ రోజులు ఏదైతే అమరావతికి కావాల్సినటువంటి పరిస్థితిని బట్టి ఆ రోజుకు ఉన్నటువంటి రైతుల దగ్గర 34,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకోవడం కూడా జరిగింది అన్న విషయాన్ని మన ఆ రోజుల్లో మనం తెలుసుకోవాలి. అంటే స్వచ్ఛందంగా ఆ రోజుల్లో కూడా రైతులు 29,000 మంది స్వచ్ఛందంగా కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనందరికీ తెలుసున్న విషయం. అప్పట్లో మరి ఏదైతే 2014లో జరిగిన తర్వాత ఏదైతే మన మోడీ ప్రధాని గారు 2015 అక్టోబర్ 22వ తారీఖు అనుకుంటా ఆ రోజున యొక్క అమరావతికి శంకుస్థాపన చేసినటువంటి విధానం కూడా మనకు తెలుసు. మన ఆనాటి నుంచి కూడా ఇది 79 సంవత్సరాల్లో కూడా మనం వెనుకబడిపోయిందన్న విషయం తెలుసు. మరి ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల రాజుల పాలనలో అప్పట్లో యొక్క మన కాపులు రైతులు అన్న దాని మీద ఎంతో చరిత్ర ఉన్నటువంటి కాపుల్ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అంటే ఆ రోజుల్లో రైతులుగా ఉండిపోకూడదని చెప్పి ఆ రోజుల వ్యాపార రీత్యా కానీ, విద్యారీత్యా కానీ, ఇతర రీత్యా కానీ సినీ నటులు లేని సందర్భాలు ఈ రంగంలో కూడా ఈ సందర్భాలు మనందరికీ తెలిసిన విషయం తీసుకోవాలి. మరి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చాలామంది ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టారంటే చాలా సంతోషంగా రావాల్సినటువంటి రోజుగా నేను భావిస్తాను. ఎందుకంటే కాపరి ఆత్మీయ సమావేశానికి సమాచారం ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి, అసలు దాని విధానం ఏంటి, మంచి చెడ్డ తెలుసుకోవాలి. మంచిగా చెడైనప్పుడు కూడా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కాపాడడంలో స్వాగతం పలకాలి. కంపల్సరీ ఒక నాయకుడు చేస్తున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అసలు ప్రధానం ఏంటి, ఏం చేస్తారు. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 500 ఎకరాల గురించి మాట్లాడేది వడ్మల్లికార్జున గారు చాలా సంతోషకరంగానే భావిస్తాను. ఇది ఆయన గురించి కాదు, మన గురించి కాదు, మనందరి గురించి అన్న విషయాన్ని గ్రహించి కూడా అందరూ కూడా తెలుసుకునే పరిస్థితి అంతేనా ఉందని చెప్పి ఈ యొక్క సభాముఖంగానే భావం చేస్తున్నాను. అదేవిధంగా మరి మల్లికార్జున గారు ఈ 500 ఎకరాల గురించి ఏదైతే బాగా చేస్తున్నట్టు కూడా మనందరం కలిసి పార్టీలో అనేక మంది నాయకత్వాలు మనం చూసాం, ప్రతిపక్షాల నాయకత్వాలు చూసాం, అలాగే ప్రతి తొమ్మిదిలో ఉన్న నాయకత్వాలు చూసాం. అనేక మంది నాయకత్వాన్ని మనం చూస్తూ మనకున్నటువంటి ఏదైతే కాపు సామాజిక వర్గం సంబంధించిన స్టేట్లో మనం చూసుకుంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉంటుంది మనదే అన్న విషయాన్ని గ్రహించి కూడా మనందరూ కూడా పరిగణలో తీసుకోవాలి. టోటల్ మీద మనకు ఉన్నటువంటి పరిస్థితి 50 వచ్చేసరికి కాపులు ఎవరండి, తెలగా కాపు ఎవరండి, ఇతర కాపు అవరండి, ఒంటరి కాపు అవరండి, ఏ కాపు అయినప్పుడు కూడా ఈ రోజు మన పర్సెంటేజ్ ఉండగలుగుతున్నామంటే ఈ రోజు పెట్టినట్టు ప్రపోజల్ కూడా 500 ఎకరాలు కూడా చాలా తక్కువగా భావిస్తున్నాం. అయినప్పుడు కూడా మొట్టమొదటిగా చెప్పినటువంటి ఏదైతే 500 ఎకరాల దాని మీద మల్లికార్జున గారు ప్రపోజల్ పెట్టారో దాని మీద అందరూ కూడా స్పందించాలి, అందరూ కూడా కష్టపడాలి. ఈ ఆత్మీయ సమావేశానికి ఈ రోజే కాకుండా మున్ముందు రోజుల్లో కూడా అందరినీ కూడా మళ్ళీ ఒకసారి ఉపసంహృతంగా అయిపోయిందని కాదు, చిన్న విషయంగా కాదు, దాని మీద ఎకరం పర్సెంటేజ్లో అయితే కూడా నాకు కొంత తెలుసుకొని మల్లికార్జున గారు చాలా చక్కగా చెప్పారు. ఎక్కడ ఏ విధంగా ఎక్కడ కానీ అది రేపు పొద్దుట 500 రకాల దేవుడు మనకు అయ్యిన రోజు నిజంగా అయితే ఒక యూనివర్సిటీ కానీ ఇతర కానీ ఏదైతే సరే దాని మీద అనేక రకాల సంబంధించినటువంటి విద్యా సంస్థలు కానీ మనకి ఎవరైతే సంబంధించిన కాపు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థాయికి ఎక్కే పరిస్థితి అంతేనా ఉంటారు అన్న కూడా మన కాపు సోదరులు కానీ కాపు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజు మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అంతంత మాత్రమే ఉంటున్నాం. కాపుల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. అయినా లో క్లాస్ ఫ్యామిలీస్ ఈ రోజు దాకా కూడా పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే పరిస్థితులు లేకుండా మనం ఈ రోజు ప్రపోజల్ పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క విద్యని ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ బాగా చదవాలి. ఈ రోజు గవర్నమెంట్ ద్వారా ఆ రోజున మల్లికార్జున గారు కష్టపడే విధానాన్ని ఈ రోజు మనకు 500 ఎకరాలు ఇచ్చారు కాబట్టి మనం శుభ్రంగా చదువుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా జనాలందరూ కూడా తెలుసుకుంటారు. పిల్లలకు కూడా బాధ్యపడుతున్న కూడా ఇంకా భవిష్యత్తు ఏర్పడితే పరిస్థితి ఉంటుంది అన్న విషయాన్ని కూడా మరొకసారి ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. అయితే దీని అలాగే ఇంతటితో కాకుండా ఆదిలో మొదలెట్టాం, దీని అంతమైన దాకా కూడా దీన్ని పరిగణన తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నాది మనది మనందరి కానీ ఎప్పుడైతే మనం అనుకోగలుగుతామో గ్యారంటీగా సక్సెస్ అయ్యే పరిస్థితి అంతా కనబడుతుందన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మహిళలు కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని
ఎందుకంటే వాడి పిల్లల భవిష్యత్తు కావచ్చు, వాడి కుటుంబ అవసరాలకు కావచ్చు, ఈ భూములు మనకు ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరూ కూడా కృతజ్ఞతలు చేసుకుంటాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ సమావేశం ఉన్నా ముఖ్యంగా 50% మహిళలు వచ్చినప్పుడు మాత్రమే అది మనకు సక్సెస్ అవుతుంది. అది రాజ్యాధికారం అని చెప్పండి, ఏ డిమాండ్ అని చెప్పండి, ఇతర సామాజిక వర్గాన్ని మనం చూస్తున్నాం. మనం ఎక్కడ మీటింగ్స్ ఉంటే వాళ్ళు మహిళలే ఎక్కువ ఉంటున్నారు. మనలో కొంచెం డెఫినెట్గా మహిళల యొక్క చైతన్యం పెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డెఫినెట్గా కూడా నేను నొక్కి చెప్తున్నాను. ఇప్పుడు అన్నగారు తీసుకున్నటువంటి అమరావతిలో దగ్గర 34,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో అన్ని సామాజిక వర్గాలు కూడా ల్యాండ్ ఇచ్చారు. దాంట్లో కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా చాలామంది ల్యాండ్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా నేను అమరావతి దాని మీద ఒక మ్యాగజైన్ కూడా తీసుకొచ్చాను. అది కూడా ఒక 4-5 రోజుల్లో విజయవాడలో రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంది. 500 ఎకరాలు కాపు సామాజిక వర్గానికి ఇస్తే ఉపాధి కోసం, అదేవిధంగా అక్కడ యూనివర్సిటీస్ అని చెప్పండి, కాలేజెస్ అని చెప్పండి, ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ ఉందో ఏ పెడితే అమరావతిలో మనం ల్యాండ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఆ ల్యాండ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది తప్పితే ఇంకా 4-5 సంవత్సరాల తర్వాత అమరావతిలో ల్యాండ్ తీసుకోవడం అనేది అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా మరి అక్కడ అమరావతి క్యాపిటల్లో 60,000 కోట్ల రూపాయల వర్క్ జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయటం కూడా జరిగింది. ఈ 60,000 కోట్ల వర్కులు ప్రధానంగా కమ్మ, రెడ్డి ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో వాళ్ళే చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం కానీ, బీసీ సోదరులు కానీ, దళిత సోదరులకు కానీ వాళ్ళకి ఎవరికి కూడా కాంట్రాక్ట్స్ ఇవ్వడం లేదు. సోషల్ జస్టిస్ జరగాలంటే గతంలో కూడా మనం చూసాం. సాగునీటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మెగా కృష్ణారెడ్డిలో వీళ్ళు మన పోలవరం ప్రాజెక్ట్స్ అని చెప్పండి, లేదా మనకి మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్ట్ వర్క్స్ అని చెప్పండి, కొన్ని వేల కోట్ల వర్క్లు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఈ 60,000 కోట్లలో కనీసం ఒక 15-20,000 కోట్ల వర్కులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి కాంట్రాక్టులు ఇవ్వాలని ఈ సభా వేదిక మీద నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము గతం నుంచి మనం చూసుకున్నప్పుడు కూడా నేను 2006లో కూడా ఒక పాదయాత్ర చేశాను. కుప్పం నుంచి పులివెందుల, తడి నుంచి ఇచ్చాపురం, కాపుల బీసీలో చేర్చాలని ఇంకో ప్రధానమైన ఇష్యూ. ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్లో కాపులు, బీసీలు, దళితులు వీళ్ళందరినీ కేవలం కూలీలుగానే వాళ్ళకి పర్మనెంట్గా కూలీలుగా పెట్టి ఆ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో 1000 కోట్ల కాంట్రాక్ట్స్ రెడ్డి సామాజిక వర్గం కానీ, కమ్మ సామాజిక వర్గం తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ సామాజిక వర్గాలకి కూడా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో కూడా ఆ రోజు 2006లో మేము పాదయాత్ర చేసినప్పుడు ప్రధానంగా చెప్పాం. ఈ రోజు మళ్ళీ ఆ సమస్య వచ్చింది. 60,000 కోట్ల వర్కులు వాళ్ళ అమరావతిలో జరుగుతున్నాయి కాబట్టి కనీసం ఒక 20,000 కోట్ల వర్కులు ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్స్కి ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదుగుతారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. మొన్న కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే కాపు సామాజిక వర్గాన్ని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి 1000 కోట్లు, లక్షల కోట్ల వర్కులు ఏదైతే ఉన్నాయో వాటిలో డెఫినెట్గా ఈ వాటర్ అనేది 100% ఇవ్వాల్సిన అవసరం ఉంది. 500 ఎకరాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయట్లేదు. అంటే కాపు కార్పొరేషన్ అని చెప్పండి, మీరు ఏ ఇష్యూస్ అని వివక్షగా ప్రదర్శించకుండా వెంటనే ఈ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అన్ని సంఘాలు, ఆ సంఘం ఈ సంఘం అని కాదు, కేవలం కమ్యూనిటీ కోసం ఇక్కడ కేవలం వంగమిటి మోహన్ రంగా గారు ఆయన అందరికీ కూడా ఒక ఐకాన్ లేదు కాబట్టి జిల్లా కూడా ఆయన పేరు పెట్టాలనే దాని మీద కొన్ని లక్షల మంది డిమాండ్ చేసినా కూడా
ప్రభుత్వాలు వివక్ష చూపించి గంగా గారిని ఆయన ఉన్నటువంటి పేరు ప్రతిష్టను తగ్గించాలనే ఉద్దేశంతో కుట్ర చేశారు. ఒకే ఒక కాన్సెప్ట్ మనకి మల్లికార్జున ప్రసాద్ గారు 500 ఎకరాలు అడుగుతారు. దాని అంతటికి మనం కక్కడం కొట్టుకొని ఆయన వెనకాల ఉంటామని చెప్పి ఎప్పుడు రమ్మన్నా ఏ రాత్రికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మా విన్నపం. ఈరోజు అమరావతిలో భూములు సేకరించడం, అమరావతిని రాజధానిగా ప్రకటించడం దగ్గర ప్రభుత్వాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాడ సామాజిక వర్గం కొంత దోచుకున్నారు. తర్వాత వచ్చినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వాడ సామాజిక వర్గం కొంత దోచుకున్నారు 7 సంవత్సరాల నుంచి. కానీ దోచుకోవటం అంటే ఏంటో తెలియని ఈ కాపు జాతి వీళ్ళ దోపిడీని చూస్తూ అలా నిశ్చేజంగా ఉండిపోయింది. కానీ మనం ఎందుకు ఇలాగ అన్యాయానికి గురవుతున్నామనే ఆలోచన ఇప్పటి వరకు కూడా చేయలేకపోయారు. కానీ ఈరోజు కాపులకు అమరావతిలో 500 ఎకరాలు ఖచ్చితంగా కేటాయించి తీరాలి. ఈ సామాజిక వ్యవస్థకు అమరావతిలో 500 ఎకరాలు కేటాయించిన పక్షంలో మేము ఒక 20,000 30,000 మందికి దాంట్లో వివిధ హోదాల్లో ఉద్యోగ వసతులు, ఆదాయ వనరులు, అదేవిధంగా యూనివర్సిటీసు, అలాగే అదేవిధంగా మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి మాకు ఈ భూమి కావాలి. కాబట్టి కాపులకి కేటాయించాల్సిందే. మీరందరూ ఇది ఏదో ఒక డిమాండ్ కింద మా ఏదో పక్కన పెట్టే ఆలోచన పొరపాటు కూడా ప్రభుత్వం చేస్తే ఇది ఒక సామాజిక ఉద్యమం కింద ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం కూడా రగులుకుంటుంది. ఒకప్పుడు మీరు 2019లో కాపు వ్యవస్థ చూశారు. కాపు వ్యవస్థ ఏ విధంగా ఈ రాష్ట్రంలో తిరగబడిందో అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూడాలని అనుకోకండి. ఎందుకంటే కాలం మారింది. మా జనరేషన్ ఎన్నో పోరాటాలు చేసాం. యువతరం వచ్చింది, కొత్త జనరేషన్ వచ్చింది. ఈ జనరేషన్ కూడా మీరు మోసం చేసి మీరేదో మీ యొక్క రాజ్యాధికారాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలని ఆలోచించి మీరు దృష్టి మరల్చి అందరినీ సమానంగా చూడాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా అన్న భావంతో కాపుని ఈ రోజున ప్రధానమైన డిమాండ్ 500 ఎకరాలు రాజధానిలో కేటాయించాలనే డిమాండ్తో వచ్చారు. కాబట్టి ఇందులో ఎటువంటి బేరసారాలకి తావులేదు. 500 ఎకరాలు మాకు కేటాయించాల్సిందే. వ్యవస్థ రాజకీయ తీర్మానం 8/3/26 ఈరోజు రాజమండ్రిలో జరిగినటువంటి కాపు ఆత్మీయ సమావేశంలో ఈ క్రింది ఏకవాక్య తీర్మానాన్ని అందరి సమక్షంలో, రాష్ట్ర నాయకులందరి సమక్షంలో ప్రవేశపెట్టడం జరిగింది. అది నూతన రాజధాని అమరావతిలో కాపుల సామాజిక అవసరాలకు 500 ఎకరాల భూమిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. ఈ తీర్మానానికి మద్దతుగా మీరందరూ కూడా చేతులెత్తి రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క సంకేతాన్ని, మీ యొక్క హెచ్చరికని తెలియజేయండి. సో ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగినందుకు ఇక నుంచి గ్రామాన వాడల అన్ని చోట్ల కూడా ఇదే అంశం మీద సామాజిక ఉద్యమ దిశగా ఈ కాపు జాతి ఉద్యమిస్తుంది. కనుక అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం సహృదయంతో ఈ జాతిని గౌరవించి 500 ఎకరాలు వెంటనే కేటాయించామని చెప్తే ఈ కాపు జాతి చాలా సంతోషిస్తుందని చెప్తూ మీ వడ్డి మల్లికార్జున.
ఇట్లా ఇచ్చారు సార్ చూడండి సార్ బతికొచ్చి ఓకే సార్ ఓకే రండి విజయరాజు గారు రండి సరే చూడండి సార్ రండి బాబు ఒకసారి సార్ మీరు కొద్దిగా ఐటీ గారు సార్ ముందు కాపుల ఐక్యతతో ఒక ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసిన కొట్టి మల్లికార్జున గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కాపులకి రావాల్సిన వాటా గురించి ముఖ్య ఎజెండాను ఏర్పాటు చేసి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి ముఖ్యమైన నాయకులందరినీ ఇక్కడికి సమావేశపరిచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎన్నో ఇష్యూస్ ఉన్నా కూడా ప్రధాన ఎజెండాగా ఈ యొక్క అంశాన్ని తీసుకొని వెనకబడిన కాపుల్లో అందరికీ కూడా చేయూతనివ్వాలని ఒక సదుద్దేశంతో వడ్డీ మల్లికార్జునరావు గారు ఈ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. రోజు మా పెద్దలు మా గురువులు వడ్డీ మల్లికార్జున ప్రసాద్ గారు ఏం చేసినా కూడా ఒక సంచలనమే. బాస్ అది రాజమండ్రి వస్తారు అందరికీ తెలిసి. ఇదే స్ఫూర్తితో అమరావతిలో మన భాగస్వామి ఏమిటి అని చెప్పేసి మనకేం కావాలి, మన హక్కులు దాని మీద ఇవాళ రాజమండ్రిలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం, రాష్ట్రం నలుమూల నుంచి గుంటూరు, నెల్లూరు తదితర ప్రదేశాల నుంచి, సుదీర్ఘమైన ప్రదేశాల నుంచి రాత్రి వచ్చేసి వెయిట్ చేసి ఉదయం ఈ మీటింగ్కి రావడం చాలా నాకు ఆనందంగా ఉంది. అంటే ఎవరో చేదో చేస్తారని కాదు, ముందు మనం సాధించుకోవాలని చెప్పేసి మల్లికార్జున అన్నారు. మన కాపులు ఎవరైతే ఉద్యమ స్ఫూర్తి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీద పిలుద్దామని చెప్పేసి ఆ ఉద్యమ స్ఫూర్తి ఒక ఉప్పెనలాగా ఈరోజు ఈ సక్సెస్ మీటింగ్ తెలిసిపోతుంది. అవకాశాన్ని కల్పించిన వడ్డీ మల్లికార్జునరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై కాపు జై